పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ ఎయిర్ బేస్లను కూడా ఇటుకతో కొడితే బిడ్డ రాళ్ళతో కొట్టమని చెప్పింది. వెల్కమ్ టు పొలిటికోస్. పాక్లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసినందుకు మన భారత ఆర్మీని అభినందిస్తూ ఈరోజు మేడ్చల్ నగరంలో తిరంగ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఆ ర్యాలీ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశంలో కశ్మీర్ ప్రాంతంలో ఇటీవల జరిగినటువంటి ముష్కర మూకల ఉగ్రవాదుల యొక్క దాడి ఏదైతుందో అమాయకులైనటువంటి భారత ప్రజలు ఈ దేశానికి సంబంధించినటువంటి అనేక మంది తల్లుల యొక్క చెల్లుల యొక్క సింధూరాన్ని తుడిపేసినటువంటి కారణంగా ఈరోజు భారతదేశానికి సంబంధించినటువంటి సైనికంగా త్రివిధ దళాలు ఏ నైపుణ్యాన్ని అయితే ప్రదర్శించారో పాకిస్తాన్కు ఒక గొప్ప గుణపాఠం చెప్పేటువంటి విధంగా వారి శౌర్య పరాక్రమాలకు మద్దతుగా ఈరోజు ఈ యొక్క తిరంగ యాత్రను నిర్వహించడం జరిగింది. పాకిస్తాన్ కు ఒక గొప్ప హెచ్చరిక. భారతదేశం వైపు కన్నెత్తి చూస్తే ఈరోజు మా తల్లి చెల్లిల యొక్క నుదుటి సింధూరాన్ని తెంపేస్తే ఏ రకమైనటువంటి మీ దేశంలో శాశ్వతంగా ఈ ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వారి యొక్క ఇళ్లను సైతం శాశ్వతంగా పునాదులతో సహా లేపేసేటువంటి ప్రక్రియ ఈరోజు భారతదేశానికి ఆ రకమైనటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో తప్పకుండా ఏ రకమైనటువంటి ఒక్క చర్య కూడా ఉగ్రవాదుల వైపు నుంచి వస్తే ఇక్కడ వందల బుల్లెట్లు ఇక్కడ నుండి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ రకమైనటువంటి నేర్పరితనము విజ్ఞానాన్ని ప్రదర్శించినటువంటి త్రివిధ దళాలకు సల్యూట్ చేస్తూ వారికి మద్దతుగా అదేవిధంగా ఈ దేశంలో ఒక సమర్థవంతంగా నాయకత్వం వహిస్తున్నటువంటి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి మద్దతుగా వారి మనోబలాన్ని పెంచేటువంటి విధంగా వారి ఆత్మస్థైర్యాన్ని పెంపొందించేటువంటి విధంగా ఈ యొక్క త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తూ ఈ తిరంగ ర్యాలీలను నిర్వహించడం జరిగింది. దీని ద్వారా వారి బలాన్ని మరింత పెంచేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు మనము ఈ తిరంగా జెండా యాత్ర చేసుకున్న సందర్భం ఏంటంటే వారిలో మనము ఆల్రెడీ ఎప్పుడో విన్ అయిపోయాం. ఒకరితోని కొట్లాడడానికి మనం రెండు విధాలుగా మనం కొట్లాడగలాలి. ఒకటి మానసికంగా, రెండు శారీరకంగా. మానసికంగా సింధు నది జలాలు ఆపేసి వాళ్ళకు మానసికంగా దెబ్బతీశాం. రెండోది ఏంటంటే మనం లేకుండా వాళ్ళే కాలు దువ్వారు. కాలు దువ్వినా మిసైల్స్ ఎన్ని పంపించినా అవి ఏం పనిచేయలేకపోయినాయి. పనిచేయడం కాదు కదా, పైకి లేవడానికి కూడా వాళ్ళకి శాతగాలే. అలాంటి వాళ్ళు ఏదో గొర్రెపోతూ ఇది లాగా వాళ్ళు చేసుకుంటా మేము అది చేస్తాం ఇది చేస్తాం అన్నారు. కనీసం వాళ్ళకు నీళ్లు మన దగ్గర నుంచి నీళ్లు తీసుకునే శక్తే లేనప్పుడు మనం ఇద్దరు అటాక్ చేసేంత శక్తి సామర్థ్యం ఎక్కడి నుంచి వచ్చిందో వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు ఈ వేదిక నుంచి నేను చెప్తున్నా పాకిస్తాన్ వాళ్ళకు, మీకు దమ్ము ధైర్యం ఉంటే మా దగ్గర నుంచి ఒక్క బొట్టు వాటర్ మీరు తీసుకుంటే మేము ఏదానికైనా మేము సై, లేదని తోక ముడుచుకొని పీఓకే మాకు అప్పగలని ఈ క్షణం మేము కోరుకుంటున్నాం. ఉగ్రదాడికి బదిలీగా మనము తిరంగ ర్యాలీ చేస్తున్నాం. ఎందుకంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ 3 సేనలు కలిపి మనం పాకిస్తాన్ మీద అటాక్ చేసి మనం వచ్చేసి సింధూరం ఆపరేషన్ సక్సెస్ చేసినాము. ఎందుకంటే మనతో పాటు మన దాటికి ఉగ్రవాదులు మొత్తం స్థావరాలను అన్ని మొత్తం నాశనం చేసినాము. ఆ నుంచి వచ్చేసి పాకిస్తాన్కి అందరూ మనం పోయి ఆ నుంచి వాళ్ళ మిసైల్స్ అన్ని ప్రతి ఒక్క దాన్ని వచ్చేసి స్పాయిల్ చేసి మన భారతదేశ ఆపరేషన్ సక్సెస్ చేసినాము సింధూర్ ఆపరేషన్ తో. దీంతో మనము జయము అందుకున్నాం కాబట్టి తిరంగ ర్యాలీని మనము చేస్తున్నాము. ఈ భారతదేశంలో ఒక మహిళగా పుట్టినందుకు నా పక్కనున్న జవాన్లకు ముందుగా సెల్యూట్ చేస్తున్నాను. ఈ ఆపరేషన్ సింధూర్ ను సక్సెస్ఫుల్ గా తెచ్చి నా భరత జాతిని కాపాడినందుకు ఆ నాయకత్వంలో ఉన్నటువంటి మన మోదీ గారికి, అక్కడ బార్డర్ లో కొట్లాడినటువంటి ఆర్మీకి, మేమందరము మా ఆర్మీ జవాన్లను మా కుటుంబ సభ్యులుగా మేము భావించి వారికి మేము సెల్యూట్ చేస్తున్నాము. ప్రపంచ దేశాలకు మన భారతదేశం దిశా నిర్దేశనం చేసినటువంటి మన భారతదేశానికి ఒక 5 ఉగ్రవాద కుక్కలను పంపించి 140 కోట్ల ప్రజలను భయపెట్టాలనుకోవడము, దాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి పాకిస్తాన్ లాంటి దేశాలకు తగిన బుద్ధి చెప్పి ఈ రోజు మా ఆర్మీ జవాన్లు ఇక్కడ ఉన్నటువంటి మా ప్రజలకు రక్షణ కవచంగా నిలిచినందుకు ఈ తిరంగా జెండా పట్టుకొని వారికి మరీ సెల్యూట్ చేస్తున్నాం. జై హింద్. నా పేరు పడాల రఘురాములు పటేల్. నేను హిందుత్వం అంటే చాలా మక్కువ. నేను గత 9 సంవత్సరాల నుంచి ఈ భారత భూమిలో ప్రథమ
కర్తవ్యంగా భావించి ఈ తిరంగ యాత్రలో మనందరం పాల్గొంటా ఉన్నాం. మన మేడ్చల్ వాసులం అందరం కూడా పాల్గొంటున్నాం. మొన్న జరిగిన దుర్ఘటనను ప్రస్తావిస్తూ పహల్గామ్ లో జరిగినటువంటి దుర్ఘటన చాలా బాధాకరం. ఇంకా బాధలోనే మనము ఉన్నాము. ఆ బాధలో బయటకు రావాలంటే ఈ తిరంగ యాత్ర నుంచి మనమందరం, ప్రతి పౌరుడు, ప్రతి కులస్తుడు, ప్రతి మేధావి, ప్రతి సంపన్నుడు, ఉద్యోగస్తుడు, ప్రతి ఒక్కరు ఈ తిరంగ యాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆపరేషన్ సింధూర్ విజయం నేపథ్యంలో ఈనాడు భారతదేశంలో ఉన్నటువంటి భారత సైన్యానికి భారతదేశ ప్రజలందరూ కూడా తిరంగా యాత్ర ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. ఈనాడు మన భారతదేశం ఇంత ప్రశాంతంగా ఉంది అంటే, ప్రజలందరూ కూడా ఇంత ప్రశాంతంగా నిద్రపోతున్నారు అంటే దానికి కారణం భారతదేశ సైన్యం మరియు త్రివిధ దళాలు. వారందరూ కూడా వారి ప్రాణాలను లెక్క చేయకుండా, వారి కుటుంబాలను లెక్క చేయకుండా మరి మనకి రక్షణ ఇస్తున్నటువంటి వాళ్ళు భారత సైన్యం. వాళ్ళందరికీ కూడా నేను భారతదేశ ప్రజల తరపున సెల్యూట్ చేస్తూ ఉన్నాను. ఈనాడు మేడ్చల్ జిల్లాలోని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని మేడ్చల్ రూరల్, మేడ్చల్లో మున్సిపాలిటీలో మేము తిరంగా యాత్రని కొనసాగిస్తూ ఉన్నాము. భారతదేశ ప్రజలందరూ కూడా ఈనాడు గర్వించదగ్గ విషయం. ఒకనాడు పహల్గామ్ ఉగ్ర దాడిలో పాపం టూరిస్టులైనటువంటి భారతీయులని ఒక 30 మందిని ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. మరి ఆడబిడ్డల్ని చూస్తూ ఉండగా వాళ్ళ భర్తలని చూడమని చెప్పి భర్తల్ని ఆ ఆడబిడ్డల కళ్ళ ముందే చంపేసినటువంటి పరిస్థితి మనం చూసినాం. వారి నుదుట ఉన్నటువంటి సింధూరాన్ని తుడిపివేస్తే ఈనాడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వారికి బుద్ధి చెప్పడం కోసం సింధూర్, ఆపరేషన్ సింధూర్ అని ఈనాడు పేరు పెట్టి వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఈనాడు ఎన్నో కుటుంబాలు పాపం వాళ్ళ ఏడుపులు మనమందరం కూడా చూస్తున్నాం. ఇలాంటి మళ్ళీ జరగకుండా భారత రక్షణ సైన్యము, త్రివిధ దళాలు కూడా మళ్ళీ జరగకుండా వాళ్ళ ప్రాణ త్యాగానికి కూడా మరి ఒడిగట్టి వాళ్ళ కుటుంబాలనట్టు వదిలేసి మన భారతదేశ రక్షణ కోసం పాటుపడుతున్నటువంటి భారత రక్షణ రంగానికి, త్రివిధ దళాలకి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ భారత్ మాతా కీ జై. అందరికీ నమస్కారం. ఇద్దరు గుండెలంతులు నా సాటి మహిళల మొదటి పుల్కాన్ని చెరిపేసిన దుర్మార్గంను అంతమందించాలని భార్యల కళ్ళ ముందే భర్తలను చంపుతా ఉంటే ప్రాధాన్యపడ్డ మహిళలు నా భర్తను చంపుతున్నావు, నన్ను కూడా చంపేయి, నీకు దమ్ముంటా అని చెప్పి ఛాలెంజ్ చేసినప్పుడు నీ మోడీకి చెప్పుకోపో అని చెప్పి పాకిస్తాన్ పెంచి పోషించిన ఆ ముష్కరులు, దుర్మార్గులు మన బిడ్డల్ని పట్టును పెట్టుకుంటే ఝాన్సీ లక్ష్మీబాయి వారసులైన సోఫియా కురేషి, ఓఎంఎస్ సింగ్ భారత సైన్యానికి నాయకత్వం వహించి పాకిస్తాన్ లో ఏ కేంద్రాలలో అయితే మీరు ట్రైనింగ్ పొందుతారో అలాంటి సెంటర్ల మీద దాడులు చేసి ప్రతీకారం తీర్చుకున్న జాతి భారత జాతి. 2 రోజులకే ఆగమాగమైపోయింది పాకిస్తాన్. భారత్ శక్తి ఉందో, భారత్ సత్తా ఉందో అర్థమైన తర్వాత వాళ్ళకు అండగా ఉన్న దేశాల నాయకుల దగ్గర మోకల్ని మమ్మల్ని కాపాడకపోతే భారతదేశం పాకిస్తాన్ చిత్రపటాన్ని లేకుండా చేసే ఆస్కారం ఉంటుందని చెప్పి వాళ్ళని బతిలాడుకుంటే వాళ్ళ సూచన మేరకి, వాళ్ళ సలహా మేరకి మనతో రాజీ పడడానికి వచ్చింది. వాళ్ళు రాజీ పడే ప్రసక్తి లేదు. ఏ కాశ్మీర్ అయితే పాకిస్తాన్ ఆక్రమించుకునేదా, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ దాన్ని మళ్ళీ తిరిగి తీసుకునేంత వరకు పాకిస్తాన్ లో ఏ ఉగ్రమూకలైతే ప్రతి సంవత్సరం కొన్ని వేలాది మంది సైన్యాన్ని ప్రజల ప్రాణాలు తీస్తుందో వాళ్ళ అంతం చేసేంత వరకు విశ్రమించేది లేదని మనం కొనసాగించిన దాడులు. కానీ మళ్ళీ మోడీ గారికి ఒకటే గుర్తొచ్చింది, మన ఎజెండా భారతదేశాన్ని ప్రపంచంలో గొప్పగా ఎదిగే దేశంగా చూడాలనుకుంటున్నాం. ఎవరి దాక్షిణ్యంతో సంబంధం లేకుండా భారతదేశాన్ని గొప్పగా అభివృద్ధి చేయాలని చూస్తామని చెప్పి భావించి ఇవాళ
వారు ఒకటో వాణింగ్ ఇచ్చిండు, యుద్ధం ఆపే ప్రసక్తి లేదు. నా సార్వభౌమాధికారాన్ని ఎవరు దెబ్బతీసినా, నా ప్రాణంతో ఎవరి చెలవడమడినా ఇటుకతో కొడితే బిడ్డ రాళ్ళతో కొట్టమని చెప్పి సమాధానం ఇచ్చి ఇవాళ దేశవ్యాప్తంగా భారత సైన్యానికి మద్దతుగా నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించాలని చెప్పి ఈ 3 రంగుల జెండాతో ప్రతి జిల్లా కేంద్రాలలో, ప్రతి నియోజకవర్గ కేంద్రాలలో పార్టీలతో సంబంధం లేకుండా మా మాజీ సైనికులు కావచ్చు, మేధావులు కావచ్చు, భారత మాత మొద్దుగుడలు కావచ్చు, ఈ జెండాతో ఇవాళ మోడీ గారికి ఆశీర్వాదం చెప్తాను. ఈ జెండాతో సైన్యానికి మద్దతు ఇస్తాను. ఇవాళ మనం పట్టుకున్న ఈ 3 రంగుల జెండా అడుక్కుంటూ రాలే, ఇది బట్టి ఒక మీటర్ గుడ్డ కానిది. ఆనాడు భారత మాత సంఖ్యను పెంచాలని లక్షల మంది భారత జాతి మట్టుబిడ్డలు, వాళ్ళు సుభాష్ చంద్రబోస్ కావచ్చు, ఆజాద్ చంద్రశేఖర్ కావచ్చు, ఒక అన్యాయ సీతారామన్ కావచ్చు, ఒక భగత్ సింగ్ కావచ్చు, లక్షలాది మంది భారత మాత మట్టుబిడ్డలు తన ప్రాణాన్ని పనంగ పెట్టి వాళ్ళ రక్తంతో వీళ్ళ కలిసి సాధించిన జెండా ఈ 3 రంగుల జెండా. ఈ 3 రంగుల జెండానైతే కన్నెత్తి చూసిన భారత జాతి అభివృద్ధిని నేర్చుకోవాలని డిమాండ్ దాడులకు పాల్పడ్డా ఓడుకునే ప్రసక్తి అని చెప్పి చేస్తా ఉన్నాను. ఒకనాడు భారత్ వేరు, ఇవాళ భారత్ వేరు. ఇప్పటికే భారత్ చేతిలో అనేక సార్లు చావు దెబ్బతిన్న పాకిస్తాన్ ఇంకా బుద్ధి రాక అక్కడ ప్రజానికానికి అన్నం పెట్టే తెలియలేదు మీకు, అక్కడ ప్రజానికానికి ఉద్యోగించే తెలియలేదు మీకు. కిలో గోధుమ కాలంలో 9 రూపాయల కొనుగోలు పరిస్థితే అక్కడ ఆకలికి పరిష్కారం చెప్పే దమ్మలేని పాకిస్తాన్ సల్లగా బతుకుతున్నా, తెల్లగా ఎదుగుతున్నా ఇవాళ మనం కూడా ఇట్లా దుర్మార్గాలు కొడగట్టి మనం కూడా వాళ్ళ ఉండాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉంది. వాళ్ళకు పక్క దేశాలకు కూడా మద్దతు ఇస్తా ఉన్నాయి. మీరు అనుకుంటున్నారు భారతదేశం దేశమని ఎప్పుడు ఏం చేయాలో ఆలోచించుకునే సత్తా ఉన్న దేశం బిడ్డ. నేను నిరాంతంగా పిచ్చి ఉచ్చులో పడాలని సిద్ధంగా నేను రాబోయే కాలంలో ఇప్పటికే మీరు చూస్తున్నారు భారత మిలిటరీ, భారతదేశం యొక్క శక్తి సామర్థ్యాలు ఈ 11 సంవత్సరాల కాలంలో నేను ఎట్లా పెంచుకున్నాయో ఓ అమెరికాలో ఇంకో దేశంలో వాళ్ళ భాషలతో సంబంధం లేకుండా మన కాళ్ళ మీద మనం ఎదగాలని చెప్పి మన హైదరాబాద్ కాలం ఉంటాయి, అనేక విషయాలు ఉన్నాయి. బ్రహ్మాస్త్రం అంటే మనం మహాభారతంలో బ్రహ్మోస్ వాళ్ళ ఆకాశ్, ఇవాళ ఆకాశం లాంటి బ్రహ్మోస్ లాంటి మిసైల్ అన్నిటికీ మించి ఇవాళ వీర వంటలున్నటువంటి మిలిటరీ, వీరమైన మిలిటరీ రాబోయే కాలంలో తప్పకుండా ఎవరు ఇవాళ అమెరికా అనుకుంటుంది నేను అని చెప్పి ఎవరి భయభక్షని ఆడకుండా లేదా భారతదేశం తప్పకుండా సర్వశక్తిని సంతరించుకుంటుంది. భారత అణువులను రక్షించుకునే ప్రయత్నం చేస్తుంది. భారత జాతి పట్టు చిందిన వారికి ప్రతీకారం తెచ్చుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ శ్రీనివాస్ గారు మన జిల్లా అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు శైలజ గారు, విక్రమరెడ్డి గారు మాజీ అధ్యక్షులు, అనేక మంది మాజీ కార్పొరేటర్ ఉన్నారు, ఇక్కడ అన్ని విధంగా అధ్యక్షులు ఉన్నారు, సీనియర్ నాయకులు ఉన్నారు, రాష్ట్ర జిల్లా నాయకులు ఉన్నారు, అనేక మంది మేధావులు ఉన్నారు. మీ అందరూ ఇంత గొప్పగా ఎన్నో ఉన్నప్పటికీ కూడా ఇంత గొప్పగా ర్యాలీ నిర్వహించి ఇవాళ భారత జాతి స్థైర్యాన్ని పెంచడంలో మోడీ గారి ఆశయంలో నేర్చల్ జిల్లా పోషిస్తున్నటువంటి ఇది పాత్రకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ర్యాలీ ఇంకా కొనసాగుతుంది. ఆ తదుపరి వివేకానంద విగ్రహం దగ్గర మన శ్రీనివాస్ గారు కానీ విక్రమరెడ్డి గారు కానీ అనేక మంది మా నాయకులు మాట్లాడే ఆస్కారం ఉంది కాబట్టి దీన్ని ఇక్కడి నుంచి కొనసాగించాల్సిన కోరుతాను. నాకేమో మళ్ళీ భువనగిరి ఇట్లాంటి వాళ్ళు ఉంది, అక్కడ 6 గంటలకు సేరాలి కాబట్టి నేను అర్థం చేసుకుంటాను చెప్పి ఆశిస్తూ భారత్ మాతాకి
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారతదేశం అంతటా ఒక్కసారిగా నిశ్శబ్ద వాతావరణం నెలకొన్నది. మన ఆడబిడ్డల సింధూరాన్ని దూరం చేసిన ఉగ్రవాదులను ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ లో దాగున్న ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయడమే కాకుండా పాకిస్తాన్ ఎయిర్ బేస్లను కూడా నాశనం చేసింది. మన భారత సైనికుల సామర్థ్యాలను మెచ్చుకుంటూ వారిని అభినందిస్తూ భారతదేశం అంతటా తిరంగా ర్యాలీలను నిర్వహిస్తున్నారు. ఈ రోజు మేడ్చల్లో నిర్వహించారు. ఈ మేడ్చల్ కార్యక్రమానికి పార్లమెంటు సభ్యులు ఈడల రాజేంద్ర గారు హాజరైనారు. కెమెరామెన్ సుధాకర్ తో మీ ప్రేమరాజు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ ఎయిర్ బేస్లను కూడా ఇటుకతో కొడితే బిడ్డ రాళ్ళతో కొట్టమని చెప్పి